ఏంటి వెల్కమ్ అందరికి. టుడే మనం స్ట్రైట్ లైన్స్ లో 4 మార్క్స్ నేర్చుకున్నాం. ఆల్రెడీ మనం 4 మార్క్స్ ఆల్రెడీ కొన్ని సమ్స్ చెప్పుకున్నాం కదా. ఇది ఇంకొకటి చూద్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ప్యారలల్. ఇక్కడ ప్యారలల్ పర్పెండిక్యులర్ 2 ఇస్తారు. టు ద లైన్ అని చెప్పి ఒక లైన్ ఇచ్చి ఆ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ అని చెప్పి మళ్ళీ ఇంకో 2 లైన్స్ ఇస్తారు. అంటే ఈ 2 లైన్స్ ముందు ఆ లైన్ ప్యారలల్ గా పాస్ అవుతుంది అనమాట. ఇప్పుడు అలా ఇస్తే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇచ్చిన ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, కింద ఇచ్చిన 2 లైన్స్ లైన్, ఆ లైన్ ఏంటమ్మా? గివెన్ లైన్ అని చెప్పి వేసుకోవాలి. గివెన్ లైన్ ఏంటి? గివెన్ లైన్ 3x ప్లస్ 4y ఈక్వల్స్ టు 7. ఈ లైన్ కి స్లోప్ ఏంటో ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ కి ఫార్ములా m ఈక్వల్స్ టు మైనస్ a బై b. ప్యారలల్ అనే దానికి స్లోప్ కి ఫార్ములా మైనస్ a బై b. ఈ ఈక్వేషన్ ఎలా ఉందో చూడండి. 3x ప్లస్ 4y ఈక్వల్స్ టు 7. ఇది ఎలా ఉందంటే ax ప్లస్ by, ఈ 7 ఇటు వచ్చేస్తే -7 ఈక్వల్స్ టు 0 కదంటే ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఈ ఫార్మాట్ లో ఉంది. దీన్ని బట్టి మనం a ఎంత ఇక్కడ 3, b 4, c -7. అర్థమైంది ఎలా చేయాలో? అది అంటే ఇది అనేది ఈ లైన్ అనేది ఈ లైన్ కి ఈక్వల్. ax ప్లస్ by ప్లస్ c కి ఈక్వల్. ఓకేనా? కంపేర్ చేస్తే a ఈక్వల్స్ టు 3, b ఈక్వల్స్ టు b ప్లస్ లో 4, c వాల్యూ -7. సో స్లోప్ ఈక్వల్స్ టు m ఈక్వల్స్ టు ప్యారలల్ కాబట్టి -a బై b. మైనస్ a ఎంతమ్మా 3, b 4 అంటే -3/4 వచ్చింది మనకి m. మనకు ఒక ఫార్ములా ఉంది. y మైనస్ y1 ఈక్వల్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనిపెట్టడానికి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చిన తర్వాత ఆ లైన్ పాసెస్ త్రూ ద స్లోప్ అంటే ఒక ఫార్ములా ఉంది. y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఒక లైన్ కదా కనిపెట్టాలి మనం, పాసింగ్ త్రూ ద లైన్. ఆ లైన్ కనిపెట్టాలంటే మనకి y1 x1 తెలియాలి కదా. ఇక్కడ మనకి ఆ x1 y1 ఎలా వస్తాయంటే తర్వాత 2 లైన్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ 2 లైన్స్. ఆ 2 లైన్స్ ని సాల్వ్ చేయాలి. ఎలా అయినా ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, x y1 ఈ మెథడ్ అయినా సాల్వ్ చేసి x1 y1 ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్ వేయాలి. x1 y1 వేస్తాం, n వాల్యూ ఇది కదా, ఇది వేస్తాం. వేస్తే మనకు ఒక లైన్ వస్తుంది అనమాట. ఆ లైనే మనకు కావాల్సిన రిక్వైర్డ్ లైన్ అనమాట. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ అనమాట. అదే మనకు కావాల్సిన ఈక్వేషన్. ఏమన్నాడు అక్కడ? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అన్నాడు కదా. ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది ఏంటంటే ఇది సాల్వ్ చేస్తే వస్తుంది. ఇది సాల్వ్ చేయాలంటే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రావాలి. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూస్ x1 y1 అది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? గివెన్ 2 లైన్స్ వేసుకోవాలమ్మా. ఇక్కడ ఈ 2 లైన్స్, ఇది కాదు, ఈ 2 లైన్స్ x మైనస్ 2y మైనస్ 3 ఈక్వల్స్ టు 0, x ప్లస్ 3y మైనస్ 6 ఈక్వల్స్ టు 0. వీటిని మనం 2 and 3 అనుకుందాం. దీన్ని ఫస్ట్ అనుకుందాం. సో 2 and 3 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ 2 and 3 x y 1. ఆల్రెడీ ఈ మెథడ్ నేను 2-3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఎప్పుడు మిడిల్ వాల్యూ నుంచి స్టార్ట్ చేయాలి. -2, -3, 1, -2 ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. -2, -3 ఇక్కడ ఏం లేకపోతే 1 కదమ్మా, అది 1. మళ్ళీ మిడిల్ లోనే ఎండ్ అవ్వాలి. -2 ఇక్కడ కూడా అంతే. +3 ఇక్కడ ఉంది. -6 ఏం లేకపోతే 1 కదా, కోఎఫిషియంట్ వాల్యూ 1, తర్వాత +3. ఇది సాల్వ్ చేసే పద్ధతి. ఓకేనా? మనం ఇప్పుడు x y 1 వాల్యూ కనిపెట్టాలండి. చూద్దాం ఎలా చేద్దాము. x వేసుకోవాలి. ఇది మనం a b c d అనుకొని ad మైనస్ bc చేయాలి. ad మైనస్ bc -2 ఇంటూ -6 మైనస్ ప్లస్ 2 6 12 అంటే ఇది 12 అనమాట. మైనస్ ad మైనస్ bc చేయాలమ్మా. a b c d అయినప్పుడు ad అంటే 2 ఇంటూ 6 12, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనుకుని +12 వేసాను. మైనస్ బీసీ కదా అంటే మైనస్ బీసీ అంటే 3 3 జార్ 9, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి -9 అనమాట. ఓకేనా? తర్వాత y వాల్యూ ఇది కూడా అంతే. 3 ఇంటూ 1 3, బట్ మైనస్ ఉంది కాబట్టి -3 బై ఇది అనమాట. -3 ఇంటూ 1 -3, 6 ఇంటూ 1 -6 అంతే కదమ్మా. అది 1 బై ఇది కూడా అంతే. ad మైనస్ బీసీ 1 ఇంటూ 3 3 మైనస్ 1 ఇంటూ 2, బట్ మైనస్ ఉంది కాబట్టి -2. ఓకేనా? x బై 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9, y బై -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6, 1 బై 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
ఓకేనా. తర్వాత ఎక్స్ బై 12 ప్లస్ 9 ఎంతమ్మా 21. వై బై ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. 6 నుండి 3 తీస్తే 3, బిగ్ నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి +3 దీని వాల్యూ. ఓకేనా. 1/3 + 2 5. ఇప్పుడు ఎక్స్ వై ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఎక్స్ కావాలంటే ఎక్స్ బై ఈ వాల్యూ, వై కావాలంటే వై బై ఈ వాల్యూ. ఎక్స్ ఎంత 21 బై కాన్స్టెంట్ వాల్యూ 5 కదమ్మా, ఇది 5 వేయాలి. 1/5 కదా, ఓన్లీ 5. ఇది ఎక్స్ వై 1 అంటేనే కాన్స్టెంట్. ఓకేనా. తర్వాత వై కావాలంటే 3/5. అంటే నీకు ఎక్స్ కామా వై ఏమొచ్చాయమ్మా 21/5, 3/5. దీన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటారు. ఏమంటారు? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత వచ్చిందమ్మా మనకి 21/5, 3/5. దీన్నే మనం x1 y1 అనుకొని మనకు ఒక ఫార్ములా ఉంది కదా, y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. మనకి m తెలిసింది కదమ్మా -3/4. x1 y1 కూడా ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనమాట. ఓకేనా. సో క్వశ్చన్ ఏమన్నారమ్మా, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసెస్ త్రూ ద అన్నారు కదా. సో మనకి ఏంటి ఇప్పుడు వచ్చింది, లైన్ పాసెస్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ P. ఏంటది 21/5, 3/5 విత్ స్లోప్, మనకు వచ్చిన స్లోప్ m ఈక్వల్స్ టు -3/4. ఈ రెండింటిని మనం ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ ఈక్వేషన్ ఏంటమ్మా, y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఇది x1, ఇది y1 అనమాట. y మైనస్ y1 అంటే 3/5, m ఎంతమ్మా -3/4, x మైనస్ x1 ఎంతమ్మా 2/5. ఓకేనా. సాల్వ్ చేద్దాం. ఇది చూడండి, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు y మైనస్ 3/5 ఇలా ఉన్నప్పుడు ఏం లేకపోతే 1 ఉన్నట్టు. 1కి 5కి ఎల్సిఎం 5. దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 ఇంటూ y 5y, 3 ఇంటూ 1 3 ఇలా చేయాలి. ఓకేనా. సో దీన్ని బటర్ఫ్లై టెక్నిక్ అమ్మ, ఆల్రెడీ షార్ట్స్ లో పెట్టాను. ఏం లేదు, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ y 5y, మైనస్ ఉంటే మైనస్ పెట్టడమే. తర్వాత ఈ రెండింటిని చేయాలి. 3 ఇంటూ 1 3 బై కింద చేయాలి 1 ఇంటూ 5 5. అంటే దీనికి ఇదనమాట వాల్యూ. ఓకేనా. ఇది వెయ్యాలి. ఏం లేదు, y ఏమీ రాకపోతే 1 ఉన్నట్టు. 3 ఇంటూ y 5y మైనస్ 3 ఇంటూ 1 3 బై కిందవి 5 ఇంటూ 1 5 అంతే. -3/4. ఏం లేకపోతే 1 కదా కింద. 5 ఇంటూ x 5x మైనస్ 2 ఇంటూ 1 2 బై 5 ఇంటూ 1 5 అంతే. ఓకేనా. ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు ఆ p వాల్యూని m వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. y మైనస్ y1 ఎంతమ్మా 3/5 ఈక్వల్స్ టు m ఎంత స్లోప్ -3/4, x మైనస్ x1 ఎంతమ్మా 21/5. ఓకేనా. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, y మైనస్ 3/5 కదా, ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ముందు ఫస్ట్ దీన్ని బటర్ఫ్లై టెక్నిక్ అంటారు. షార్ట్స్ లో పెట్టాను. షార్ట్స్ లో నేను చాలా ట్రిక్స్ పెట్టాను, అవి కూడా ఒకసారి చూడండి. 5 ఇంటూ y 5y. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 3 మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్ పెట్టాలి. 3 ఇంటూ 1 3 బై ఈ రెండింటిని ఇప్పుడు మల్టిప్లై చేయాలి కిందవి. 5 ఇంటూ 1 5 ఇలా చేయాలి ఇది. ఓకేనా. ఏం లేదు, ఫస్ట్ ఏం లేకపోతే 1. 5 ఇంటూ y 5y మైనస్ 3 ఇంటూ 1 3 బై 5 ఇంటూ 1 5 అలా వేయాలి. -3/4 ఇంటూ ఇది కూడా అంతే, ఏం లేకపోతే 1. 5 ఇంటూ x క్రాస్ మల్టిప్లికేషన్ 5 ఇంటూ x 5x మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 ఇంటూ 21 21 బై ఇది కిందవి 5 ఇంటూ 1 5 ఇలా చేయాలి. ఓకేనా. చూడండి, ఇది ఈక్వల్స్ కదమ్మా, ఈక్వల్ అవతల సేమ్ ఉన్నవి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది 5 5 క్యాన్సిల్. ఓకేనా. రిమైనింగ్ వేసుకుందాం. 5y మైనస్ 3 ఈక్వల్స్ టు దీన్ని మల్టిప్లై చేద్దాం. -3 ఇంటూ 5x 3 ఇంటూ 5 15. ఎక్స్కి ఎక్సే ముందు మైనస్ ఉంది కదా, మనం మైనస్ కూడా పెట్టుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 321 63. ఓకేనా. సో వైలో ఎక్స్ ఇప్పుడు ఒక దగ్గర తెచ్చుకుంటే మనకు ఒక లైన్ వచ్చేస్తుంది కదా, అదే స్ట్రైట్ లైన్ అనమాట. అదే మనకు కావాల్సిన ఈక్వేషన్. ఓకేనా. ఓకే, ఏముందాం ఇక్కడ 15x కదా, దీన్ని పంపించుకుందాం. ఈ రెండింటిని పంపించుకుందాం.
ఈ 5y మైనస్ 3 ఇటే ఉంచి మైనస్ 15x ఇటు వచ్చేస్తే ప్లస్ 15x ప్లస్ 63 ఇటు వచ్చేస్తే మైనస్ 63 ఈక్వల్స్ టు 0. దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు? ఇది 15x కదమ్మా, 15x ఇది ప్లస్ అవతల సేమ్ ఉన్నవి క్యాన్సిల్ చేసేస్తామమ్మా. మిగిలిన వేసుకుందాం. ఏం మిగిలాయి? 5y మైనస్ 3 ఈక్వల్స్ టు మైనస్ 3/4 ఇంటూ 5x మైనస్ 21 మిగిలింది. ఈ 4ను కూడా ఇటు పంపించేద్దాం. బైలో ఉన్నది కదమ్మా, డెల్టా ఇంటూ అవుతుంది అంటే 4 ఇంటూ 5y మైనస్ 3 ఇక్కడ వస్తుంది ఈక్వల్స్ టు మైనస్ 3 ఇంటూ ఇక్కడ 5x మైనస్ 21 వస్తుంది. దీనితో మల్టిప్లై చేస్తే మనకు ఒక లైన్ వస్తుంది. అదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ అనమాట. ఓకేనా? అది చేద్దాం సాల్వ్. మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ చేయాలి. ఏం లేదు, ఫస్ట్ దీంతో చేయాలి, దీంతో కూడా చేయాలి, దీంతో కూడా చేయాలి. ఓకేనా? 4 ఇంటూ 5 20 y ఉంది కాబట్టి y మైనస్ 4 3s 12 ఈక్వల్స్ టు 3 ఇంటూ 5 15 x కాబట్టి x ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 21s 63. ఈ 2 టర్మ్స్ ని పంపించేద్దాం, ఎందుకంటే మైనస్ లో ఉంది కదా x, పాజిటివ్ లో ఉండడం కోసం ఈ 2 టర్మ్స్ ని పంపిద్దాం. సో 20y మైనస్ 12 ఇటే ఉంచాను, మైనస్ 15x ఇటు వచ్చేస్తే ప్లస్ 15x ప్లస్ 63 ఇటు వచ్చేస్తే మైనస్ 63 ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఆర్డర్ వేద్దాం. x y కాన్స్టెంట్ 15x ప్లస్ 20y మైనస్ 12 మైనస్ 63 మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. 63కి 12 కలిపితే 75. బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకోవాలి. మైనస్ 75 ఈక్వల్స్ టు 0. ఇది చూడండి, ఇది 5 మల్టిపుల్, ఇది 5 మల్టిపుల్, ఇది 5 మల్టిపుల్. 5 కామన్ తీయచ్చు కదమ్మా, తీసేద్దాం. 5 కామన్ తీసేస్తే ఇక్కడ 10 ఉండదు. 5ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే 15 వస్తుంది, అదే ఇవ్వాలి ఇక్కడ. ఇదంటే ఇంటూ అని అర్థం కదా, ఇది మల్టిప్లికేషన్ కదా. 5ని హౌ మెనీ టైమ్స్ 15? 5 3s అంటే 3x ప్లస్ 5 4s 20 కాబట్టి 4y మైనస్ 5 15s 75 ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 5 మల్టిపుల్ చేస్తుంది కదమ్మా, దీన్ని ఇటు వెళ్తే అది 0 అయిపోతుంది, 0/5 అయిపోతుంది. 0/5 అంటే 0 అందుకని ఇది 3x ప్లస్ 4y మైనస్ 15 ఈక్వల్స్ టు 0. ఏమన్నాడు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అన్నాడు కదా, ఇదన్నమాట. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అనమాట. ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఏం లేదు, ఇచ్చిన ఈక్వేషన్ కి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ప్యారలల్ అంటే ఫార్ములా -a/b. ఆ విధంగా మనం స్లోప్ కనిపెడతాం. m వచ్చాక ఈ రెండు లైన్స్ ని మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలి. రెండు లైన్స్ ని మనము ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, xy1 మెథడ్, ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. సాల్వ్ చేస్తే పాయింట్స్ వస్తాయి x y. అవి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనమాట. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ స్లోప్ వచ్చాక y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అనేది ఉంది కదా మీ ఈక్వేషన్, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్లోప్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఓకేనా? అది సాల్వ్ చేసే పద్ధతి. ఇప్పుడు ప్యారలల్ విన్నాం కదా, ఇప్పుడు పర్పెండిక్యులర్ ఎలా చేయాలో అది కూడా చెప్తాను. ఓకేనా? ఓకేమ్మా, మీరు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందామా. ఇంటర్మీడియట్ సిలబస్, 10th సిలబస్ అన్నీ ఉంటాయి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా చూడాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను రబ్ చేసి రాస్తాను కాబట్టి ఫస్ట్ నుంచి మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్ వరకు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేమా? ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ.